కంచె ఐలయ్య వ్యాఖ్యలతో మరోసారి వివాదం రాజుకుంది. సో ఆయన ఏమన్నారు రండి చూద్దాం. బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు తప్పేమీ కాదంటూ దేవుళ్లను వివాదంలోకి లాగారు. తిరుపతి వెంకన్న పద్మావతి అమ్మవారికి చదువేమైనా వచ్చా అంటూ ప్రశ్నించారు. తిరుపతిలో మహిళా వర్సిటీకి పద్మావతి అమ్మవారి పేరు పెట్టినప్పుడు చాకలి ఐలమ్మ పేరు మరో వర్సిటీకి ఎందుకు పెట్టకూడదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో నిన్న జరిగిన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు కంచె ఐలయ్య. గారు, మీరు చదువురాని ఆమెకు యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి, చదువురాని ఆమె పేరుతో యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి అంటే నేను ఒకటే అన్నా, అవునండి తిరుపతి వెంకన్న దేవునికి చదువొచ్చా అని అడిగిన. తిరుపతి వెంకన్న పేరుతో యూనివర్సిటీ ఉన్నది కదా, ఆయన భార్య పద్మావతి కదా, ఆయనకు చదువొచ్చా? ఆమె పేరుతో యూనివర్సిటీ ఉన్నది. మా చాకలి ఐలమ్మ వీర యోధురాలు, బట్టలు ఉతికి సమాజాన్ని శుభ్రం చేసి. చాకలి ఐలమ్మ మంగళోళ్ళు లేకపోతే బొడ్డు కోసిన వాళ్ళు ఎవరు, బట్టలు ఉతికిన వాళ్ళు ఎవరు? ఐలయ్య గారు, మీరు చదువురాని ఆమెకు యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి, చదువురాని ఆమె పేరుతో యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి అంటే నేను ఒకటే అన్నా, అవునండి తిరుపతి వెంకన్న దేవునికి చదువొచ్చా అని అడిగిన. తిరుపతి వెంకన్న పేరుతో యూనివర్సిటీ ఉన్నది కదా, ఆయన భార్య పద్మావతి కదా, ఆయనకు చదువొచ్చా? ఆమె పేరుతో యూనివర్సిటీ ఉన్నది. మా చాకలి ఐలమ్మ వీర యోధురాలు, బట్టలు ఉతికి సమాజాన్ని శుభ్రం చేసి. చాకలి ఐలమ్మ మంగళోళ్ళు లేకపోతే బొడ్డు కోసిన వాళ్ళు ఎవరు, బట్టలు ఉతికిన వాళ్ళు ఎవరు?